బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ వద్ద స్కూల్ బస్ అయితే బోల్తా పడింది. 60 మంది దాదాపు స్కూల్ బస్సులో 60 మంది అయితే స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వెళ్తున్నారు. జలవిహార్ అంటే పిక్నిక్ సందర్భంగా వాళ్ళైతే అక్కడికి సందర్శించడానికి వెళ్తున్న క్రమంలో బాల్నగర్ వద్ద ఈ ప్రమాదం అయితే జరిగింది. స్కూల్ బస్సులో దాదాపు 60 మంది అయితే ఉన్నారు. దాదాపు అదృష్టవశాత్తు అక్కడ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కాకపోతే అక్కడ స్వల్ప గాయాలైనవి, కొందరికి తీవ్ర అట్లయినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సరదాగా పిక్నిక్ వెళ్తున్న స్కూల్ బస్సు మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ వద్ద బోల్తా పడింది. రోడ్డుపై నిలిచిన బొలోరోను కియా కారు ఢీకొట్టగా వాటిని తప్పించబోయి బస్సు అదుపు తప్పింది. బస్సులో 60 మంది చిన్నారులు ఉండగా అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. ఊహించని ప్రమాదంతో పిల్లలు భయాందోళనకైతే గురయ్యారు. సో ఇవాళ ఉదయం కర్ణాటకలో బస్సు ప్రమాదం అయితే జరిగింది. సో డ్రైవర్ అప్రమత్తతో 60 మంది చిన్నారులు బయటపడిన విషయం తెలిసిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. నిజంగా ఈరోజు పొద్దున కర్ణాటకలో కూడా ఒక ఘోర బస్సు రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఒక కంటైనర్ ట్రక్ ఉంటుంది కదా, ట్రక్ ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దాదాపు 19 మంది అయితే అక్కడ మరణించినట్లు తెలుస్తుంది. సో ఆ న్యూస్ గడవక ముందే అంటే ఒకే రోజులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. మరి స్కూల్ బస్ ఏదైతే ఉంటుందో పిల్లలు పిక్నిక్ వెళ్తున్నారు, హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో వాళ్ళకు మరి బొలెరో ఒక వెహికల్ అడ్డొచ్చి కూడా దాన్ని తప్పించబోయి దాన్ని క్రాస్ చేయి ఓవర్టేక్ చేసేలోపు మరి అది బోల్తా పడింది. అందులో దాదాపు 60 మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో అట్లా వాళ్ళకైతే ఎట్లాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కాకపోతే వాళ్ళకి ఎక్కువ స్వల్ప గాయాలైనట్టుగా అట్లట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. సో చూడొచ్చు. సో మొత్తం కారు కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి అక్కడ. ఏం తగ్గింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు తిప్పి తగ్గింది, బస్సు పోలు కావాలి. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి తీసారు. ఇలా బస్సులో ఎట్లయింది అసలు యాక్సిడెంట్? సార్ నేను ముందర డ్రైవర్లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడాలి కదా. పిల్లలకి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకెళ్ళి తీసి తిప్పమంటే తిప్పారు కిటికీలకి వెళ్ళి. ఇది ఏం తగ్గింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు తిప్పి తగ్గింది, బస్సు పోలు కావాలి. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి తీసారు. ఇలా బస్సులో ఎట్లయింది అసలు యాక్సిడెంట్? సార్ నేను ముందర డ్రైవర్లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడాలి కదా. పిల్లలకి సో కరెక్ట్గా అసలు యాక్సిడెంట్కి గల కారణాలు అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఎవరైతే సరిగా చెప్పలేకపోతున్నారు. ఆ బొలెరో వాహనం అట్లాగే అక్కడ కారు కూడా కనిపిస్తుంది మనకు. సో ఆ మూడింటి మధ్య అంటే ఓవర్టేక్ చేసే క్రమంలో సడన్గా అడ్డం వచ్చేసరికి మరి ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఓవర్టేక్ చేసే క్రమంలో అది బొల్తపడ్డట్టుగా మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి యాక్సిడెంట్ గల కారణాలు కరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చెప్పలేకపోతున్నారో. దాదాపుగా మనకి ఇది హైదరాబాద్ నుంచి మనకు కర్నూలు బెంగళూరు హైవేలో అయితే జరిగింది. బాల్నగర్ అనే ప్రాంతంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. నిజంగా బాధాకరం అనుకోవాలి. దాదాపు 60 మంది స్టూడెంట్స్ పిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళైతే హైదరాబాద్కు వస్తున్నారు, పిక్నిక్ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ఆ క్రమంలోనే ఇట్లా జరగడం అంటే నిజంగా బాధాకరం. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకు చాలా బస్సు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ స్కూల్ బస్ అనేవాళ్ళు ఎట్లా అంటే మామూలుగా ఆర్టీసీ బస్సు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, వీళ్ళందరికంటే ఇంకా స్కూల్ బస్సు డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా నడపాల్సి ఉంటుంది. వాళ్ళ యాజమాన్యాలు కూడా డ్రైవర్లను అట్లాగే క్లీనర్లను పర్యవేక్షించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి కాకపోతే అక్కడ ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని చేసి ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. మొత్తానికైతే ఆ పిల్లలకైతే ఏం కాలేదు. గాయపడ్డ వాళ్ళని అక్కడ స్థానిక హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అక్కడికైతే వెళ్ళి వాళ్ళనైతే అక్కడికి అయితే తరలించారు. సో ఈరోజు మార్నింగ్ కూడా కర్ణాటకలో అయితే
ఒక పెద్ద బస్సు ప్రమాదం అయితే జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపు 17 మంది సజీవ దహనం అయిపోతున్నారు. రీసెంట్గా చూసుకుంటే మనకు బస్సు ప్రమాదాలు అయితే ఎక్కువ అయితే జరుగుతున్నాయి. సో వీటి కాకుండా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వారి ఆర్టీఏ ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుందో వీటిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. వాటికి సంబంధించిన డ్రైవర్లకు కానీ అవగాహన కార్యక్రమాలు సో ఇట్లాంటివి అయితే చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, లేదంటే ఇంకా బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సో ఇలాంటివి కూడా అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికైతే ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. సో ఆ విషయం తెలుసుకున్న అక్కడికి స్థానిక పోలీస్ స్టేషన్లు అయితే అక్కడికి వెళ్ళి మొత్తం కూడా ఎట్లా జరిగింది ఏంటి అనే మొత్తం కూడా దాన్ని అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.